అందరికీ హాయ్. ఈరోజు వీడియో ఏంటంటే WD-40 స్ప్రే గురించి ఈరోజు వీడియో. ఈ ఒక్క స్ప్రే చాలా ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ అయితే చూపిస్తుందంట. సో ఇక లేట్ చేయకుండా ఇది ఎట్లా పనిచేస్తుందో టెస్ట్ చేద్దాం. వీడియోకి లైక్ చేసి మొత్తం చూడండి. WD-40 అని రాసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ స్ప్రే మెనీ సొల్యూషన్స్ అని అయితే రాసింది చూడండి. తర్వాత ఇక్కడ వచ్చేసి దేనికి వాడచ్చు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు పాజ్ చేసుకొని చదవండి. సో ఇక బాక్స్ అయితే సో చూడండి, బాక్స్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి మనకు బాటిలు, తర్వాత లోపల ఇంకొకటి యూజర్ మాన్యువల్ అయితే ఉంది చూడండి. సో చూడండి దేనికి వాడవచ్చు ఇక్కడైతే రాస్తుంది. WD స్ప్రే బాటిల్ అయితే ఇట్లా ఉంది చూడండి. సో ఇది వచ్చేసి 63 గ్రామ్స్. తర్వాత ఇది రేట్ వచ్చేసి ఇక్కడ మనకు 135 అని ఉంది. సో ఇది వచ్చేసి రిలయన్స్లో 99కి అయితే ఇచ్చిర్రు. ఇక్కడ వచ్చేసి మనకు చిన్నది పైప్ అయితే ఇచ్చింది చూడండి. సో బాటిల్ అయితే ఓపెన్ చేద్దాం. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఈ పైప్ పెట్టుకొని ఎక్కడన్నా సన్నగా లోపలికి రంధ్రాలు లాగుంటే వాటికైతే ఈ స్ప్రే చేసుకోవడానికి ఈ పైప్ అయితే ఉపయోగపడుతుంది. పైప్ని మనం ఇక్కడైతే హోల్ కనిపిస్తుంది కదా, సో ఇందులో అయితే పెట్టాలి. సో ఇప్పుడు ఇక ఇది ఎట్లా పనిచేస్తుందో టెస్ట్ చేద్దాం రండి. మా ఇంటి తలుపు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే శబ్దం అయితే వస్తుంది, చూపిస్తాను. సో ఇట్లా శబ్దం వస్తుంది కదా. సో ఇప్పుడైతే స్ప్రే చేద్దాం. సో శబ్దం ఆగిపోతుంది, చూద్దాం. సో చూడండి స్ప్రే అయితే చేస్తున్నా. సో తర్వాత ఇక్కడ పైన కూడా జాయింట్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా స్ప్రే అయితే చేద్దాం. సో స్ప్రే చేసినాం. ఇప్పుడైతే ఓపెన్ చేసి క్లోజ్ చేసి చూద్దాం. సో చూడండి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్నా, శబ్దం అయితే రావట్లేదు. నిజంగా సూపర్ కదా. బైసికల్ బెల్ అయితే మొత్తం తుప్పు పట్టింది. ఈ బెల్ అయితే పనిచేస్తలేదు చూడండి. సో ఇప్పుడు ఈ స్ప్రే కొట్టి చూద్దాం పనిచేస్తుందేమో. సో చూడండి స్ప్రే అయితే చేసిన. సో ఇప్పుడు చూద్దాం. వావ్ చూడండి బెల్ అయితే సూపర్గా పనిచేస్తుంది. సో వర్షాకాలంలో బయటికి వెళ్ళేటప్పుడు షూ పైన ఈ స్ప్రే చేసుకుంటే వర్షం పడితే వర్ష నీళ్ళు షూ లోపలికి అయితే పోవంట. తర్వాత ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా డాగ్ డూడు పైన కానీ షిట్ పైన కాలు పెడితే సో దీన్ని ఉపయోగించి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అంట. ఇంకోటి ఏంటంటే మన వేలికి ఉంగరం లాంటిది బిగుసుకుపోతే కూడా సో ఈ స్ప్రే కొట్టి ఈజీగా మనమైతే రిమూవ్ చేసుకోవచ్చు అంట. మన చేతులకు ఫెవిక్విక్ అంటుకున్న కూడా ఈ స్ప్రే వేస్తే పోతుంది. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో చూడండి నేనైతే ఫెవిక్విక్ అయితే అంటించుకున్నా. సో ఇప్పుడు ఈ స్ప్రే కొట్టి చూద్దాం. సో చూడండి వావ్ ఫెవిక్విక్ అంతా ఊడిపోతుంది చూడండి. స్ప్రే కొట్టిన వెంటనే పోయింది చూడండి, సూపర్ కదా. సో తర్వాత జిప్పు లాక్ అయినా కానీ ఫ్లోర్ మీద ఆయిల్ మరకలు ఉంటే ఈజీగా తొలగిస్తుందంట. ఇంకోటి ఏంటంటే చేలల్లో కలుపు మొక్కలను ఇది ఈజీగా చంపేస్తుందంట. బట్టలపైన సిరా చుక్క పడ్డగూడంగా స్ప్రే కొడితే పోతుందంట. కొంచెం సిరా చుక్క అయితే వేస్తున్నా, సిరా మరక అయితే ఉంది. సో చూడండి స్ప్రే అయితే చేస్తున్నా. వావ్ చూడండి స్ప్రే చేస్తుంటేనే మొత్తం పోతుంది చూడండి. వావ్ చూడండి సిరా మరక కూడా పోతుంది చూడండి. సో మళ్ళీ ఒకసారి అయితే స్ప్రే చేస్తున్నా చూడండి. సో చూడండి సిరా మరక అయితే మీకైతే పోతుంది చూడండి. సో ఇప్పుడు చూద్దాం. వావ్ చూడండి సిరా మరక అయితే పోయింది చూడండి. సో తర్వాత గోడలపైన తర్వాత తలుపులపైన అంటించిన స్టిక్కర్లు లాంటివి ఒక్కోసారి ఎంత గింజగూడంగా రావు. సో అప్పుడు సో ఈ స్ప్రే ద్వారా మనం ఈజీగా తొలగించవచ్చు. సో చూడండి స్ప్రే అయితే చేస్తున్నా. సో చూడండి స్ప్రే చేస్తే ఇగో ఈజీగా వచ్చింది చూడండి. సో తర్వాత ఈ WD-40ని ఉపయోగించి టాయిలెట్ని క్లీన్ చేయొచ్చు. తర్వాత స్టక్ అయిపోయిన నల్లను ట్యాప్ని అయితే రిలీజ్ చేయొచ్చు. సో దీన్ని ఉపయోగించి గోడలపైన మరకలు కూడా తొలగించవచ్చు. సో చూడండి ఒకటి బొగ్గు మరక అయితే పెట్టినా. సో ఇప్పుడు స్ప్రే చేద్దాం. స్ప్రే అయితే చేస్తున్నా. సో చూడండి స్ప్రే చేసే వరకే మొత్తం పోతుంది అది. సో చూడండి పోయింది చూడండి, బొగ్గు మరక అయితే పోయింది. సో ఇంకా దీన్ని ఉపయోగించి లెదర్ సోఫాలను తర్వాత ప్లాస్టిక్ చైర్స్ను క్లీన్ చేసుకోవచ్చు. అట్లే చెక్క వస్తువులను కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఈ బోల్టులు మొత్తం తుప్పు పట్టిపోయినాయి. సో స్ప్రే చేయడం వల్ల
ఈజీగా తీయచ్చు. సో చూడండి స్ప్రే అయితే కొడుతున్నా. సో ఇప్పుడైతే విప్పి చూద్దాం. సో చూడండి స్ప్రే కొట్టిన వాడే బోల్ట్ అయితే మనకు ఈజీగా వస్తుంది. చూడండి బోల్ట్ అయితే ఈజీగా వచ్చింది చూడండి. ఆ తర్వాత ఐరన్ వస్తువులు తుప్పు పట్టకుండా ఆపుతుంది. తర్వాత పెయింట్ బ్రష్లను శుభ్రం చేస్తుంది. తర్వాత గోడలపైన, తర్వాత బైక్లపైన, ప్లాస్టిక్ వస్తువులపైన పెయింట్ మరకలను తొలగిస్తుంది. సో ఎప్పుడైనా వర్షం కురుస్తున్నప్పుడు కానీ, మంచు కురుస్తున్నప్పుడు కానీ, సో బైకులు కాళ్ళ తాళ్ళపైన సో దీన్ని ఇట్లా స్ప్రే చేయడం వల్ల వర్షం నీళ్ళు లోపలికి పోకుండా ఉంటుందంట. బైకు బ్రేకులు, క్లచ్లు సో చిలుం బట్టి టైట్ అయిపోతాయి కదా. సో ఇట్లా స్ప్రే చేయడం వల్ల సో లూజ్ అయితే చేసుకోవచ్చు, శబ్దం రాకుండా ఉంటాయి. కార్ డాష్ బోర్డ్ను క్లీన్ చేసుకోవచ్చు. అట్లనే విండో గ్లాసులు టైట్ అయిపోతే లూజ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే హెయిర్ డై, మనం వెంట్రుకలకు కలర్ వేసుకుంటాం కదా. సో ఆ కలరు మన దుస్తులకు అంటుకుంటే సో దీన్ని స్ప్రే చేయడం వల్ల తొలగించుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, శుభదినం.